దేశం అభివృద్ధి పదంలో పరిగెత్తాలంటే కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమని రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ తాను బరిలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి 7 ఎమ్మెల్యే స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులను కలుపుకొని వారి గెలుపుతో పాటు తాను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి 150 సీట్లు కూడా రావని విమర్శించారు. తమ పాలన వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్లు ఇస్తామని, దీనిపై తమ నేత రాహుల్ గాంధీ మొదటి సంతకం చేస్తారని, భవిష్యత్ గురించి ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల తాను మన్మోహన్ సింగ్ను కలిశానన్నారు. ఏపీలోని పరిస్థితులపై ఆయనకు వివరించారని అన్నారు. దుర్గరాజపట్నం పోర్ట్, ఎస్వి యూనివర్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి గురించి మన్మోహన్ అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఒక్క మాటలో చెప్తాను, వినాశకాలే విపరీత బుద్ధులు పుట్టాయి. భారతీయ జనతా పార్టీకి, మోడీకి వినాశనానికి దారితీస్తున్నారు. ఆయన అనుకున్నట్టుగా 400 సీట్లు లేదు, 300 సీట్లు లేదు, 350 సీట్లు లేదు, 150 స్థానాల్లో పడిపోతున్నాడు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది వాస్తవం. కానీ మీడియాలో మేము ఎంత తనకలాడినా కూడా రాయటం లేదు. మీడియా అంతా వెళ్ళిపోయింది బీజేపీ జోబీలోకి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులు వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి. మీడియా కూడా చెప్పక తప్పదు. మేము ఒక్క పేపర్ తప్పించి, ఒక ఇంగ్లీష్ పేపర్ ఒక్కటి తప్పించి మిగిలినవన్నీ ఎన్డీటీవీ మొదలుకొని అన్నిట్లో షేర్ల మీద షేర్లు కొని అవతల బారేశారు 2 పారిశ్రామికవేత్తలు. దాని జోలికి నేను ప్రస్తుతానికి బావటం లేదు. నేను ఈ మధ్య డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కలిశాను. 91 ఏళ్ల వయసు అయింది. 1 గంట 15 నిమిషాలు కూర్చున్నాను. నేను, నా భార్య, ఆయన భార్య, నలుగురు కలిసి. ఆ ఫోటోను మీకు అందరికీ చూపించలేను కానీ ఒకరిద్దరికి పోయే లోపల చూపిస్తాను. ఆయన అడిగాడు, నేను ఇచ్చిన 7 జాతీయ రహదారులు పూర్తి అయినాయా అని అడిగాడు. 6 పూర్తి అయినాయి, 1 పూర్తి కాబోతా ఉంది అని చెప్పాను. అదేంటంటే తిరుపతి నుంచి నాయుడుపేట. మరి దుగరాజపట్నం పోర్టు పూర్తి అయిందంటే కాలేదని చెప్పాను. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయినాయంటే ఆపేశారని చెప్పాను. చాలా బాధపడ్డాడు ఆయన.